హాయ్ అండి, నమస్తే. రెండో రోజు పెళ్లి కూతుర్ని చేస్తుంటే పిలిస్తే వెళ్ళామండి. నిన్న వీడియో చూసారా? నచ్చిందా? లైక్ చేయండి. ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈరోజు కూడా వెళ్ళాము, అంతా పేరెంట్ వాళ్ళం కలిసాము, వెళ్ళాము. వీడియో తీశాను, చూడండి. ఈరోజు నలుగు పెట్టేది చూపిస్తున్నాను మీకు. నిన్న మీకు నలుగు పెట్టేది చూపించలేదు కదా, అక్షింతలు వేసేదే చూపించాము. ఈరోజు మటుకి నలుగు పెట్టేది చూపిస్తాను. అగో చూడండి, పెళ్లి కూతురు చిన్నమ్మ అన్నమాట నలుగు పెడుతుంది. పెళ్లి కూతురు బాగా రెడీ అయింది, చూడండి ఎంత బాగుందో. మేము మా వదిన ఇద్దరం కలిసి వెళ్ళాము. మా ఇంటి పక్కన వదిన తనే, మా వదిన నేను కలిసి వెళ్ళాము. వెళ్ళి పేరెంట్ కానికి వెళ్ళి వచ్చాము. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అందరు ఆడవాళ్ళంతా భలే సరదాగా బాగున్నారండి అక్కడ. తను పెళ్లి కూతురు తల్లి అనమాట. పెళ్లి కూతురు తల్లి నలుగు పెడుతుంది. ఇవాళ కొంచెం లేట్ అయిందండి మేము వెళ్ళేసరికి. నిన్న చాలాసేపు ఎర్లీగా వెళ్ళామని కొంచెం ఆగి వెళ్ళాము. కొంచెం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇవాళ వెళ్ళేసరికి. అయినా ముఖ్యమైన వరకు మిస్ అవ్వలేదు, మేము కూడా అన్నీ అటెండ్ అయ్యాము. ఇవాళ కూడా నేను అక్షింతలు వేసానండి. చూడండి, నెక్స్ట్ నాతో నేర్పించారు. నలుగు పెట్టలేదు కానీ అక్షింతలు వేసాను. పెళ్లి కూతురికి వేసాను, తోటి పెళ్లి కూతురికి కూడా వేసాను. అక్షింతలు వేసి ఆశీర్వదించాను. తర్వాత మా వదిన కూడా వేసిందండి. ఇద్దరం కలిసి వెళ్ళాము, కలిసి వచ్చాము. చాలా బాగా అనిపించింది వీడియో. తర్వాత ఇంకో వదినేమో మంగళహారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పాట పాడింది. అది సౌండ్ ఉండకూడదు, క్లైమ్ రేట్స్ పడతాయని సౌండ్ పెట్టలేదు, కానీ చాలా బాగా పాడిందండి మంగళహారతి పాటలు. మా వదిన భలే పాడిద్ది, అసలుకి వింటుంటే వినబుద్ధి అయింది, అంత బాగుంటుంది గొంతు. చాలా బాగా పాడిందండి. మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్లో, ప్రతి ఫంక్షన్లో ఆ వదినే పాడిద్ది. అదే పింక్ బ్లౌజ్ వేసుకుంది చూడండి, తను ఆ వదినే పాడిద్ది. పాటలు మటుకు భలే పాడిద్ది. అమ్మవారి పాటలు, మంగళహారతి పాటలు ఆమెతోనే పాడిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.